ఫస్ట్ ఆర్డర్ అయితే 120 రూపీస్ అయితే ఇచ్చాడు. చూడొచ్చు. డిస్టెన్స్ వచ్చేప్పటికే 1.90 అంటే 2 కిలోమీటర్లు నాకు ఉంది. డిస్టెన్స్ వచ్చేప్పటికి 120 రూపీస్ అయితే ఇచ్చాడు. 125 యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం ఆర్డర్. ఆర్డర్ అయితే ఇచ్చాడు. మళ్ళీ వచ్చేప్పటికి ఇంకొక ఆర్డర్ అయితే ఇచ్చాడు. మల్టీ ఆర్డర్ టోటల్ వచ్చేప్పటికి ఇది కూడా 125. ఇది వచ్చేప్పటికి సెకండ్ ఆర్డర్. రెండు అయితే పికప్ చేసుకున్నాను. రెండు వచ్చేప్పటికి డెలివరీ లొకేషన్ ఒకే చోట అయితే ఉంది. అంటే 500 డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. వెళ్ళి ఆర్డర్ అయితే ఫస్ట్ డెలివరీ అయితే చేద్దాం. రెండు ఆర్డర్లు 1250 అయితే అమౌంట్ అయితే అయింది. 10 ఆర్డర్లకి 1250. చూడండి 50 ఎక్స్ట్రా పర్ ఆర్డర్. కస్టమర్ లొకేషన్కి 8:15కి వస్తే మనకి డెలివరీ అనేది 8:25కి. టైం చూడండి 8:25. టోటల్ వచ్చేటప్పటికి 18 ఆర్డర్లు 7 గంటల 37 నిమిషాలు 2250 రూపాయల అమౌంట్ అయితే అయింది. ఉంటుంది అట్లీస్ట్ చాలామంది మన తెలుగు వాళ్ళకి చాలామందికి ఎక్కడెక్కడో దుబాయ్లో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి అయితే చాలా సపోర్ట్ చేశారు మన తెలుగు వాళ్ళు. అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నా ఛానల్ కూడా ముందు తీసుకెళ్తారని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. ఈ వీడియోకి అట్లీస్ట్ ఎంతమంది సబ్స్క్రైబర్ అవుతారనేది నాకైతే ఐడియా లేదు. నేనైతే ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకొని ఇంతమంది కావాలి అంతే కావాలని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే మన తెలుగు వాడికి చాలా సపోర్టింగ్ అయితే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నావా ఇప్పుడు మన దేశం వదిలేసి వేరే దేశాల నుంచి వీడియోలు చేస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బెంగళూరు అంతవరకు అలా మన బెంగళూరులో చాలామంది అయితే వీడియోస్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళకు కూడా చాలా అయితే సపోర్టింగ్లో ఉంది. అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూస్తారు కదా, ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు, మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో, తెలంగాణ వాళ్ళు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ చాలా రోజులు తర్వాత అయితే వీడియో చేస్తున్నా. 15 డేస్ అయితే అయిపోయింది స్విగ్గీ అయితే చేసి. ఈరోజు వచ్చేప్పటికి సండే, డేట్ వచ్చేప్పటికి February 9. ఈరోజు నేను స్విగ్గీ చేస్తున్నానికి కారణం ఏమప్పంటే ఈరోజు వచ్చేప్పటికి ఒక్క ఆర్డర్కి వచ్చేప్పటికి 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి ఎంత అర్నింగ్ అవుతుందని చెప్పేసి ఈరోజు చేద్దాం. ఆఫర్స్ అయితే ఈ మధ్య అయితే నేనైతే డ్యూటీ చేయట్లేదని చెప్పేసి ఆఫర్స్ అయితే బాగా ఇస్తున్నాడు. ఆఫర్స్ ఇస్తున్నాడు. ప్లస్ వచ్చేటప్పటికి కాల్ కూడా చేస్తున్నాడు. స్విగ్గీ పార్ట్నర్ సైడ్ నుంచి అయితే కాల్ చేస్తున్నారు. కాల్ ఎక్కువైతే చేస్తున్నారు. కాల్ చేసి ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఇంత ముందలా లేదు, ఆర్డర్స్ అయితే ఇంకా డైలీ వస్తాయని చెప్పేసి అన్నాడు. ఈరోజు వచ్చేటప్పటికి నాకు ఒక్క ఆర్డర్కి వచ్చేటప్పటికి 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది. రైడ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఈరోజు మనకి సండే ఏ రకంగా ఆర్డర్స్ పడతాయి, ఎంత అమౌంట్ ఎర్నింగ్స్ అవుతుంది, మనకి ఎంత పెట్రోల్ మనకి ఖర్చు అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చూసుకుందాం. ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ముందుగా మనం ఆఫర్ చూసుకున్నట్టయితే ఈరోజు మనకు ఆఫర్ వచ్చేటప్పటికి ఇక్కడ అదే ఉంది. 14 అవర్స్ అయితే మనకు వచ్చి ఇక్కడ చూడొచ్చు. మార్నింగ్ 6 నుంచి 12 వరకు చేసేసరికి 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది. 12 to 4 వచ్చేప్పటికి 100 రూపీస్ ఉంది. 4 to 7 వచ్చేప్పటికి 50 రూపీస్ ఉంది. మళ్ళీ వచ్చేప్పటికి 7 to 11 వచ్చేప్పటికి 100 రూపీస్ అయింది. నైట్ ఎవరైతే 11 నుంచి నైట్ 6 వరకు, మార్నింగ్ 6 వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక్కొక్క ఆటోకి వచ్చేప్పటికి 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే ఉంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు ఎంత చూపిస్తుంది, దీని మీద షోయింగ్ ఎంత చూపిస్తుంది అంటే చూడొచ్చు. ఎక్స్ట్రా పర్ ఆర్డర్ 100 రూపీస్ వచ్చేప్పటికి ఎక్స్ట్రా అయితే నాకు స్టార్ట్ చేద్దాము. ఇంకా ఆర్డర్ అయితే ఏది పడలేదు. కొంచెం ముందుకైతే వెళ్దాము. మనకి నియర్ బై స్టోర్ ఎక్కడ రెస్టారెంట్లు ఎక్కడైతే ఉన్నాయి అక్కడికైతే వెళ్ళిన తర్వాత మనకైతే ఆర్డర్లు అయితే పడతాయి. మనం నియర్ బై అయితే వెళ్దాము. రెస్టారెంట్ నియర్ బై వెళ్ళిన తర్వాత అయితే ఆర్డర్లు పడతాయి. మల్టీ ఆర్డర్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈరోజు అనుకుంటున్నాను. మల్టీ ఆర్డర్ ఇచ్చాడంటే కొంత ఎర్నింగ్స్ అనేది కొంత ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి చూద్దాం. రెస్టారెంట్ నియర్ బై వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ మనకి ఎంత అమౌంట్ పడుతుందని చెప్పేసి మీకు ఫస్ట్ ఆర్డర్లో చూపిస్తాను. మీకు చూడండి. ఫస్ట్ ఆర్డర్ అయితే 120 రూపీస్ అయితే ఇచ్చాడు. చూడొచ్చు. డిస్టెన్స్ వచ్చేప్పటికి 1.90 అంటే 2 కిలోమీటర్లు నాకు ఉంది. డిస్టెన్స్ వచ్చేప్పటికి 120 రూపీస్ అయితే ఇచ్చాడు. 125 యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేసాము. ఆర్డర్ అయితే రెడీ అయితే ఉంది. రెడీ ఫర్ పికప్ అయితే ఉంది. ఆర్డర్ వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఆర్డర్ అయితే రెడీగా ఉంది కదా, ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాము. కస్టమర్ లొకేషన్ సెల్ఫీ కూర్చురా. ఫస్ట్ ఆర్డర్ కదా, సెల్ఫీ అయితే అడుగుతుంది. సెల్ఫీ అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ సెల్ఫీ అయితే ఇచ్చేసాం. సెల్ఫీ ఇచ్చిన తర్వాత ఆర్డర్ నెంబర్ వచ్చేటప్పటికి 1575 భయ 1575. ఆర్డర్ అయితే రెడీ అయితే అయింది. ఆర్డర్ అయితే ఇచ్చేసిండ్రు.
ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి కస్టమర్ లొకేషన్ వచ్చేటప్పటికి టోటల్ 2 కిలోమీటర్స్ అయితే చెప్పాను కదా. 2 కిలోమీటర్లు వచ్చేటప్పటికి ఆల్రెడీ 1 కిలోమీటర్ అయింది. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మనకి 1 కిలోమీటర్ అయితే ఉంది. తొందరగా వెళ్ళేసి కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం. అయిపోయింది, డెలివరీ అయితే కంప్లీట్ కొట్టేస్తాం. డెలివరీ అయితే చేసాం. నేను ఆర్డర్ ఆర్డర్ని ఎక్కడైతే యాక్సెప్ట్ చేసానో అక్కడికే వచ్చేటప్పటికి నాకు డెలివరీ కూడా వచ్చింది. గెట్ నెక్స్ట్ ఆర్డర్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా చూడొచ్చు 100 రూపీస్ బోనస్. అంటే మనకు వచ్చేటప్పటికి ఒక ఆర్డర్కి వచ్చేటప్పటికి మనకి 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. ఆ ట్రావెల్ పే వచ్చేటప్పటికి 25 అయితే ఇచ్చాడు. టోటల్ వచ్చేటప్పటికి 125. గెట్ నెక్స్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ వేస్తాడని తెలియదు. నెక్స్ట్ ఆర్డర్ వేసిన తర్వాత అయితే చూద్దాం. నేను నెక్స్ట్ ఆర్డర్ ఎంత అమౌంట్ వేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే ఇచ్చాడు. మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకొక ఆర్డర్ అయితే ఇచ్చాడు. మల్టీ ఆర్డర్ టోటల్ వచ్చేటప్పటికి ఇది కూడా 125. మనకి రెండు వచ్చేటప్పటికి ఒకే ఏరియా దగ్గర అయితే ఉన్నాయి. మనకి పికప్ లొకేషన్ వచ్చేటప్పటికి ఒకటి అంబోర్ స్టార్ అయితే, ఇంకోటి వచ్చేటప్పటికి ఓవన్ ఫ్రెష్. మనకి డ్రాప్ లొకేషన్ వచ్చేటప్పటికి, డెలివరీ లొకేషన్ వచ్చేటప్పటికి రెండు అయితే ఒకే చోట అయితే ఉన్నాయి. తొందరగా అయితే 2 ఆర్డర్ వెళ్ళేసి పికప్ చేసుకునేద్దాం. ఫస్ట్ 2 ఆర్డర్ అయితే తెలంగాణ తొందరగా అయితే రెడీ అయితే ఉంది. 2 ఆర్డర్తో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఆర్డర్, ఇది వచ్చేటప్పటికి సెకండ్ ఆర్డర్. 2 అయితే పికప్ చేసుకున్నాను. 2 వచ్చేటప్పటికి డెలివరీ లొకేషన్ ఒకే చోట అయితే ఉంది. 25 వచ్చేటప్పటికి 250 అయితే అవుతుంది. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఆర్డర్ అయితే మల్టీ ఆర్డర్లో ఫస్ట్ ఆర్డర్ 125. ఇంకొక ఆర్డర్ అయితే ఉంది, చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్. ఆల్మోస్ట్ సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. దీనికి కూడా 125 అయితే ఇచ్చాడు. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎంత ఆర్డర్ వేస్తాడని తెలియదు. ఇప్పుడు వచ్చేప్పటికి టోటల్ వచ్చేప్పటికి 3 ట్రిప్పులు వచ్చేప్పటికి 375 అయితే మనకైతే అమౌంట్ అయింది. 1 అవర్ 32 మినిట్స్లో 3 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాం. 375 అయితే పడింది. చైనీస్ ఫుడ్ నుంచి వచ్చేటప్పటికి మనకి డిస్టెన్స్ వచ్చేటప్పటికి 11 కిలోమీటర్ అయితే ఉంది. యాక్సెప్ట్ కొట్టేద్దాం. ఆర్డర్ అయితే 11 కిలోమీటర్స్ ఉంది కదా, వచ్చేసాము. డెలివరీ అయితే చేసాము. మనకి ఎంత అమౌంట్ ఇచ్చాడో సేమ్ ఇది కూడా అంతే ఇస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. డిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా మనకి అమౌంట్ అనేది వచ్చేప్పటికి 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. ట్రావెల్ పే వచ్చేప్పటికి 25 మాత్రమే ఇస్తున్నాడు. నేను అంతకు మించి అయితే ₹1 కూడా ఇవ్వట్లేదు. చూడండి, ఏ ఆర్డర్ చూసినా కూడా 125 మాత్రమే ఇస్తున్నాడు. ఇప్పటివరకు నేనైతే టోటల్ వచ్చేటప్పటికి 4 ఆర్డర్లు అయితే క్లియర్ చేశాను. 500 అయితే అమౌంట్ అయితే వచ్చింది. చూడండి, మీరే చూడండి. మనకి నార్మల్గా అమౌంట్ ఈ రకంగా ఇచ్చినా కూడా పర్లేదు, మనకు ఆర్డర్స్ తక్కువ ఉండి ఈ రకంగా ఇచ్చినా కూడా పర్లేదు. 4 ఆర్డర్కి 500 అంటే నేను స్టార్టింగ్ స్విగ్గీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైము ఇంత అమౌంట్ 500 అయితే 4 ఆర్డర్లో 500 అయితే చేసింది. చూడండి, మాట్లాడుతుంటేనే మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వేసాడు. పిక్ అండ్ గో అంట. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. అది కూడా టోటల్ చూడొచ్చు. 5 ఆర్డర్స్కి వచ్చేప్పటికి 625 అయితే అయింది. చూద్దాం ఈరోజు మన టోటల్ వచ్చేప్పటికి ఎండ్ ఆఫ్ డేకి వచ్చేప్పటికి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తామనేది. ఆ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మాట్లాడుతుంటేనే 125 యాక్సెప్ట్ కొడదాం. హైదరాబాద్ హ్యాండీ బిర్యానీ. నాకు తెలిసి ఇది కూడా ఆల్మోస్ట్ ఎంత డిస్టెన్స్ ఇచ్చింటాడు చూద్దాం. దేవుడు ఉన్నారు అబ్బాయి, చాలా దూరం అయితే ఇవ్వలేదు. టోటల్ డిస్టెన్స్ వచ్చేప్పటికి మనం పికప్ డ్రాప్ లొకేషన్ వచ్చేప్పటికి నేను సరిగ్గా చూడలేదు, నార్మల్గా కొట్టేశాను. పికప్ డ్రాప్ కూడా 1.1 కిలోమీటర్ అయితే ఉంది. చాలా దూరం కూడా లేదు. పికప్ చేసుకోవడం మళ్ళీ డెలివరీ చేసేయడము. చూద్దాము ఇది డెలివరీ చేసిన తర్వాత మరి నెక్స్ట్ ఆర్డర్ ఎంత అమౌంట్ ఇస్తాడని చెప్పేసి. ఫ్రెండ్స్, హ్యాండీ బిర్యానీ కూడా అయితే డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ అయితే కొట్టేసాను ఇప్పుడు. జస్ట్ 125 మనం ఏదైనా కానీ 125 ఇస్తున్నాడు. ఇప్పుడు వచ్చేప్పటికి 37 అయితే టైం అయితే అయింది. 37 చూడొచ్చు. 37 అయితే టైం అయితే అయింది. టోటల్ వచ్చేప్పటికి ఇప్పటి వరకు వచ్చేప్పటికి 6 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయింది. 750 అయితే అమౌంట్ అయింది. చూద్దాం. అలా బిల్సే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ అయితే దొబ్బుతున్నాడు. వీడియో అయితే లెంత్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఆర్డర్ యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాను. అదే దిల్ నుంచి మళ్ళీ ఇంకొక ఆర్డర్ కూడా పడింది. మల్టీ ఆర్డర్ చూడొచ్చు. మల్టీ ఆర్డర్ అయితే పడింది. 250 అయితే మనకి టోటల్ అమౌంట్ అయితే వస్తుంది. మనకి పికప్ లొకేషన్ వచ్చేటప్పటికి 2 దిల్ నుంచి, డ్రాప్ లొకేషన్ వచ్చేటప్పటికి శాంతినికేతన్ ఒకటైతే ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి వైట్ ఫీల్డ్ దగ్గర అయితే ఉంది. మనం ఆర్డర్ అయితే వెళ్ళి పికప్ చేసుకునేసి 2 అయితే డెలివరీ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కస్టమర్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆన్లైన్ పే చేసాడు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ వస్తుంది అనుకున్నా. కంప్లీట్ కొట్టేద్దాం. ఏం చేద్దాం, గ్రహచారం మట్టుంది 125. ఇప్పటికి వచ్చేటప్పటికి టోటల్ ఎన్ని ఆర్డర్స్ అయితే టైం చూసుకున్నట్లయితే 341 అయితే అయింది. నేను లాగిన్ టైం వచ్చేటప్పటికి 3 అవర్స్ అయితే ఉన్నాను. 8 ఆర్డర్లు అయితే క్లియర్ చేశాను. 8 ఆర్డర్లకు వచ్చేటప్పటికి 1000 రూపీస్ అయితే వచ్చింది. ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి నాకు ఈరోజు ఏం షోయింగ్ ఏం లేదు. నో ఇన్సెంటివ్ అవైలబుల్ అని చెప్పి చూపిస్తుంది. ఇన్సెంటివ్ వచ్చేప్పటికి డే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సర్టిఫికేట్ ట్రై చేస్తే వస్తుంది.
సంగం స్పీడ్స్ నుంచి అయితే ఆర్డర్ అయితే పడుతుంది 1.93 కిలోమీటర్స్ టోటల్ పికప్ లొకేషన్ డెలివరీ లొకేషన్ యాక్సెప్ట్ కూడా తెద్దాం. అమౌంట్ వచ్చింది కానీ చూపించిన ఇంకొకటి వచ్చేప్పటికి ఆంధ్ర గుంటూరు నుంచి 2 కిలోమీటర్ అయితే ఉంది. ఆర్డర్ అయితే పడింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేద్దాం. ఒక సింగిల్ ఆర్డర్ అయితే పడింది మనకి. ఇందాక 1000 రూపీస్ అయితే అయింది అప్పుడే. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత అమౌంట్ అయింది? 1125 అయితే అయింది. చూడండి 1125 అయితే అమౌంట్ అయితే అయింది. ఇప్పుడు ఆర్డర్ క్లియర్ చేసాం. ఇప్పుడు ఆర్డర్ వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేసామంటే వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేసామంటే 1250 అయితే అమౌంట్ అయితే అవుతుంది. నేను నార్మల్గా చేసేటప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోయావాడిని. ఫ్రెండ్స్ అది కావ్యాలు అనేది అయితే డెలివరీ అయితే అయిపోయింది. కంప్లీట్ కొట్టేస్తాం. 125 మనకు టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి ఈరోజు 1250 అయితే అమౌంట్ అయితే అయింది. 10 ఆర్డర్లకి 1250. చూడండి 50 ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అయితే ఉంది ఇప్పుడు. కానీ వచ్చేప్పటికి నేనైతే ఒకే స్లాట్ అయితే బుక్ చేసుకుంది ఒకే స్లాట్ కదా అని చెప్పేసి ఇప్పుడు దాకా అయితే చేశాను. ఇంటికి వెళ్ళి ఏమైనా తినేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యి మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి ఒక 6 నుంచి అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేటప్పటికి చూడండి 7 గంటలు అయితే అయింది టైము. 7 గంటలు అయితే టైం అయింది. ఇప్పటి వరకు నేను చేసిన ఆర్డర్స్ వచ్చేటప్పటికి చూడండి 10 ఆర్డర్లు 4 గంటల 4 నిమిషాలు 10 ఆర్డర్లు 1250 రూపాయలు అయితే అయింది. ఇప్పుడైతే స్లాట్ అయితే 7 to 11 అయితే బుక్ అయితే స్లాట్ అయితే బుక్ చేస్తున్నా. స్లాట్ అయితే బుక్ చేశాను. ఆన్లైన్కి అయితే వెళ్తున్నా. ఇప్పటి నుంచి మనకి ఎంత అమౌంట్ ఎర్నింగ్ అయితే అనేది చూద్దాము. 100 రూపీస్ ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అంటే మళ్ళీ వచ్చేప్పటికి 4 నుంచి 7 వరకు అయితే 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేప్పటికి మళ్ళీ 7 to 11 వచ్చేప్పటికి 100 రూపీస్ అయితే ఇస్తున్నాడు. ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తామనేది తెలియదు, చూస్తాము. ఇప్పుడు దాకా వచ్చేప్పటికి 10 ఆర్డర్లు 1250 అయితే అయింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఎర్నింగ్ అనే అమౌంట్ అనేది ఎంతవరకు అవుతుంది అనేసి చూడండి. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. జోన్లో ఆల్రెడీ జోన్లోనే అంటే ఇది కూడా నా కార్డు కూడా జోన్లోనే ఉంది. కానీ రెస్టారెంట్ నియర్ బై వెళ్ళిన తర్వాత అయితే మనకైతే ఆర్డర్స్ అయితే పడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆర్డర్స్ ఏ రకంగా పడతాయి అని చెప్పి చూపిస్తాను. మనకి ఇప్పుడు 7 గంటల 11 నిమిషాలకి అయితే ఒక ఆర్డర్ అయితే పడింది. మనీష్ దమ్ బిర్యానీ. టోటల్ వచ్చేప్పటికి పికప్ డ్రాప్ లొకేషన్ టోటల్ వచ్చేప్పటికి 9 కిలోమీటర్లు అయితే ఉంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేద్దాం. సింగిల్ ఆర్డర్ అయితే ఇచ్చాడు. మల్టీ ఆర్డర్ ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది. అది వచ్చేటప్పటికి డెలివరీ. सर एड्रेस किधर है सर? अल्फा गार्डन्स 7th क्रॉस 8 एंड से लेफ्ट. सर आ गया उधर फ्लैट का नंबर सर? फ्लैट 203 सेकंड फ्लोर एसएस रेसिडेंसी. नहीं है इधर अनवित भी है ना, ये वाला है एसएस रेसिडेंसी लिखा हुआ. आप लेफ्ट लिए होंगे ना, तो लेफ्ट साइड में सेकंड बिल्डिंग. अभी क्रॉस में आएगा तो सेकंड बिल्डिंग है. हाँ. बिल्डिंग का नाम क्या है सर? एसएस रेसिडेंसी. एसएस रेसिडेंसी. हाँ. ఓకే సార్. కస్టమర్ లొకేషన్కి 8:15కి వస్తే మనకి డెలివరీ అనేది 8:25కి. టైం చూడండి 8:25. 8:25కి అయితే మనకి ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయింది. చూద్దాం నెక్స్ట్ కస్టమర్ ఎలాంటి కస్టమర్ దొరుకుతాడో, ఎలాంటి ఆర్డర్ పడుతుందో, ఏ లొకేషన్ ఆర్డర్ పడుతుందో అని చూడండి. 10:06 అయితే అయింది. టైం వచ్చేటప్పటికి టోటల్ వచ్చేప్పటికి 17 ఆర్డర్లు అయితే అయినాయి. 2125 రూపాయలు. లిఫ్ట్లో ఉన్నందువలన ఆర్డర్ ఏదో వచ్చింది. అదే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినట్టుంది. చూద్దాం ఆర్డర్ ఏదైనా వచ్చిందా లేదని చెప్పేసి. లిఫ్ట్లో ఉన్నప్పుడైతే నాకు నెట్వర్క్ అయితే రాలేదు. పడిందప్ప సీకేఆర్ నుంచి మళ్ళీ. అరే ఏందిరా బాబు, టైం చూస్తే 10:06 అయితే అయింది. 11 గంటలకి ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇటు చూడు 8 కిలోమీటర్లు అయితే వేసాడు. సీగల్ దగ్గర వేసాడు. యాక్సెప్ట్ కొడదాం. మల్టీ ఆర్డర్ వేసింటే బాగుండు. టోటల్ వచ్చేటప్పటికి మన ఎంత అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే వచ్చేసి ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ కంప్లీట్ కొట్టేసి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోదాము. టైం వచ్చేప్పటికి 10:36. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. కాబట్టి కంప్లీట్ కొట్టంగానే ఎమ్మని అయితే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవాలి. ఆఫ్లైన్ ఓకే. ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోయా. ఇన్సెంటివ్ లేదు కాబట్టి నేను ముందే అయితే ఇంకా 11 అంటే ఇంకా అట్లీస్ట్ ఇంకో 10 నిమిషాలైనా నేను ఆన్లైన్లో ఉండాల్సింది. అది ఇన్సెంటివ్ అంటే ఇన్సెంటివ్ ఏం చూపించలేదు కాబట్టి
ఇన్సెంటివ్ ఏం లేదు. ఇన్సెంటివ్ లేకుండా అప్పుడు టైం కరెక్ట్గా ఎందుకు ఉండాలి. ఆల్మోస్ట్ వచ్చేప్పటికి 18 ఎంత అయిందో టోటల్ అనేది అమౌంట్ అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. రీలోడ్ అయితే అయింది. టోటల్ వచ్చేటప్పటికి 18 ఆర్డర్లు 7 గంటల 37 నిమిషాలు 2250 రూపాయల అమౌంట్ అయితే అయింది. చాలామంది వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లో కొంచెం వీడియో చూస్తారు, మళ్ళీ వచ్చేటప్పటికి ఎండ్కి వచ్చేస్తున్నారు. ఎండ్కి వచ్చేసి ఎంత అమౌంట్ అయితే చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు. ఫుల్ వీడియో చూస్తే నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కదా. అట్లీస్ట్ చాలామంది మన తెలుగు వాళ్ళకి చాలామందికి ఎక్కడెక్కడో దుబాయ్లో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి అయితే చాలా సపోర్ట్ చేశారు మన తెలుగు వాళ్ళు. అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నా ఛానల్ కూడా ముందు తీసుకెళ్తారని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. ఈ వీడియోకి అట్లీస్ట్ ఎంతమంది సబ్స్క్రైబర్ అవుతారనేది నాకైతే ఐడియా లేదు. నేనైతే ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకొని ఇంతమంది కావాలి అంతే కావాలని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే మన తెలుగు వాడికి చాలా సపోర్టింగ్ అయితే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నావా ఇప్పుడు మన దేశం వదిలేసి వేరే దేశాల నుంచి వీడియోలు చేస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బెంగళూరు అంతవరకు అలా మన బెంగళూరులో చాలామంది అయితే వీడియోస్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళకు కూడా చాలా అయితే సపోర్టింగ్లో ఉంది. అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూస్తారు కదా, ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు, మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో, తెలంగాణ వాళ్ళు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడికైతే చేస్తున్నాను. ఫ్రెండ్స్ బాయ్.